హైయెస్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సిజిఎల్ టైర్ 1 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫర్ ఎవ్రీ సెట్ ఆఫ్ 19 కైట్స్ అంటే లేదు స్టూడెంట్ వినండి, టైం వేస్ట్ కదా. 19 కైట్స్ కంట ఒక కైట్ ఫ్రీగా ఇస్తున్నాడంట. ఫర్ ఎవ్రీ 19 కైట్స్ యొక్క సెట్కి ఒక కైట్ ఫ్రీ. అట్లా 10% డిస్కౌంట్ ఇవ్వడానికి 27 కైట్స్ కింద కదా, 27 కైట్స్కి ఎన్ని అమ్మాలి అంటున్నాడు. అంటే లాజికల్గా 1 కైట్ ఇప్పుడు 19 కైట్స్ అమ్మితే 1 కైట్ ఫ్రీ ఇచ్చింది కదా, 27 కైట్స్కి ఎన్ని కైట్స్ ఫ్రీ ఇస్తే 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు అంటున్నాడు. ఇది బేసిక్ ఉండే ఐడియా. ఇది మనం ఈజీ చేయొచ్చు కదా, మనకు వే ఉంది గుర్తుకుందా. సింపుల్గా వెళ్ళండి, మనం ఈజీగా సింగిల్ షేప్ ఆన్సర్ కావాలి. 19 కైట్స్ 1 కైట్ ఫ్రీ అది వదిలేసేయండి. బేసిక్ ఏంటి, 27 కైట్స్ అమ్మాలి, అయినా కూడా 10% డిస్కౌంట్ ఇచ్చినాకనే అమ్మాలి. ఆల్వేస్ డిస్కౌంట్ దేని పని చేయాలి, మనం 100% పని చేయాలి కదా. ఎంఆర్పీని 100% అనుకుంటాం కదా. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అలా తింపడే ఎంఆర్పీ అనుకోండి డైరెక్ట్గా, 100% వాల్యూ నాకు కావాలి. కానీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాక 10% డిస్కౌంట్ ఇచ్చాక ఎలా మారిపోతుంది అది. 100% నేను అనుకుంటే, ఈ 100% నేను అనుకుంటే నేను 10% డిస్కౌంట్ ఇవ్వాలి, 90% అవుతుంది. నేను నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ నాకు ఉన్నాయి 27 కదా, అవి 90% అన్నట్టు కదా. నాకు 100% అనేది ఒరిజినల్ ఆర్టికల్స్ అన్నట్టు. అంటే 0 ఆన్సర్ నేను 1 9 30 ఆర్టికల్స్ అమ్మాలి. అచ్చా 27 ఆర్టికల్స్కి 30 ఆర్టికల్స్ అమ్మితే 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అమ్మినట్టు అవుతుంది. అంటే లాజికల్గా 3 ఆర్టికల్స్ కదా మనకు కావాల్సింది, 3 ఆర్టికల్స్ డిస్కౌంట్ ఇవ్వాలి. సింపుల్ కాన్సెప్ట్, సింగిల్ స్టెప్ ఆన్సర్. సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఆన్ ది స్పాట్ హౌ యూ ఆర్ కనెక్టింగ్ ద ఒరిజినల్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. నా పర్సెప్షన్ ఏంటి, ఆన్ ది స్పాట్ నీ బ్రెయిన్ ఎట్లా కనెక్ట్ చేస్తున్నావు, ఆ క్వశ్చన్ ఎట్లా డీల్ చేస్తావు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నిజానికి పెన్ పేపర్ కూడా చెప్పొచ్చు కదా. 90% 27 ఉంది, 100% ఏమవుతుంది 30 ఆర్టికల్స్ అవుతుంది. 30 ఆర్టికల్స్ 10% డిస్కౌంట్ అండి మీరు 3 ఆర్టికల్స్ కట్ అయిపోయినట్టుగా. అదే బేసిక్ ఐడియా. సో అందుకనే రేపు వచ్చేసేయండి ఇక్కడ మీరు మన హిమాయత్ నగర్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ 10 AM to 4 PM. Don't miss the class, okay? Offline free for 3 days.